Oh wow. How did your story start? So, It's been like 12 years ago. I saw Kavya's profile in Facebook. నాకు వికాస్ సీనియర్ అన్నమాట. నేను నార్త్ ట్రిప్ వెళ్తుంటే హీ he texted me on Facebook. It was a just random hi. He was a friend of mine. I showed him ఎవరితోనూ అంటే మన సీనియర్ గుడ్ క్రికెట్ ప్లేయర్ అని అన్నా. సో దాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ హర్డ్ అబౌట్ హిమ్. మైక్ ఉందని చెప్పి ఏం మాట్లాడట్లేదు. ఆల్రెడీ రికార్డింగ్ పన్నెండు నువ్వు లెఫ్ట్ సైడ్ ఈ బ్రో ఎప్పుడు చెప్పు, ఈ బ్రో ఎప్పుడు 90s అన్నా. అయినట్టే ఫోటో మనకి హల్దీ ఎప్పుడు చేస్తారంటారు ఇంకా స్కూల్లో? నీ కొడుకు చూడు అక్కడ. Sun will shine in the aftermath. Freedom lies inside my heart. When you see all the magic rise up, break it down, fill up all is one. Oh, let it go, 'cause all I see, all I feel is love. పూలమాల పాడుతుండగా ఈ వేళ సంధ్య సన్నజాజి పాట పాడగా When you see all the magic rising up, break it down, fill up all is one. Oh, let it go, 'cause all I see, all I feel is love. Sun will shine in the aftermath. Freedom lies inside my heart. రాగ పూలమాల పాడుతుండగా ఈ వేళ సంధ్య సన్నజాజి పాట పాడగా సో యాక్చువల్గా ఫస్ట్ ఒక 3 months కేక్ వాక్ లాగా ఉండే. దాని తర్వాత వీ వర్ సపోజ్ టు గివ్ అవర్ ఎగ్జామ్స్. తను తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవ్వాలి, నేను నా థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవ్వాలి. అండ్ దెన్ ఆల్ ఆఫ్ అ సడన్ హీస్ లైక్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే ఉంది, నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, లెట్స్ ఎండ్ దిస్ అన్నాడు. సరే, ఒకవేళ నువ్వు కనుక ఏ సబ్జెక్ట్లో అయినా పాస్ అయితే, అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయితే ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే it's not about me then. You have to take the responsibility now that we are parting ways. But అన్నీ పాస్ అయితే మాత్రం లెట్స్ సీ అన్నట్టుగా అన్నాను. అండ్ వీ కెప్ట్ ఇన్ టచ్. వీ నెవర్ missed talking or texting or anything even after deciding to part ways. This literally happened after 3 months. తన రిజల్ట్ కూడా నేనే చెక్ చేసి ఇక నువ్వు అన్నీ పాస్ అయ్యావు, ఓకే గుడ్ థింగ్ అనుకున్నాము. అండ్ దెన్ వీ కంటిన్యూ టాకింగ్. మళ్ళీ సంథింగ్ kicked in and I don't know, another
other episode maybe. And then he was preparing for his masters, and then నేను జాబ్ చేస్తా ఉండే నా బ్యాచులర్స్ అయిపోయినాక I was into job and he was preparing for masters. And during this long distance, oh my god, అసలు పడని గొడవలు లేవు, తిట్లు లేవు, ఏడవని రోజు లేదు. హీడ్ బీ బిజీ, నేను బిజీగా ఉండి ఫోన్లు మాట్లాడుకోకుండా ఉంటుండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక విషయానికి వీ వుడ్ ఎండ్ అప్ ఫైటింగ్. అండ్ దెన్ ఈవెన్చువల్గా ఐ కేమ్ టు USA, అండ్ దెన్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ దెన్. టుగెదర్ ఉండి అసలు ఫిగర్ అవుట్ చేసుకుంటూ గెటింగ్ ఇన్ టు జాబ్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. I think twice అనుకుంటా ఓకే మనం ఇది డీల్ చేయలేము, లెట్స్ స్ప్లిట్ వేస్ అనుకున్నాం. బట్ we ended up here again. I always wanted to be in a long-term relationship. అంటే లవ్ చేసుకొని పెళ్ళి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నా కజిన్స్ చాలామంది చేసుకున్నారు. సో ఐ వాజ్ ఇన్ టు దిస్ అనమాట. ఇనీషియలీ ఇట్ వాజ్ హానెస్ట్లీ నథింగ్, బట్ దెన్ గ్రాడ్యువల్గా ప్రాబబ్లీ మా ఇద్దరు మైండ్ సెట్ ఎంత కొట్టుకున్నా ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఒక 5-10 minutes సరిగ్గా మాట్లాడుకోకపోతే అది ఆ రోజు అయ్యేది కాదు. బట్ నేను నా గోల్స్ ఇంకా తన గోల్స్ ఒకేలాగా ఉంటాయి. వీ డ్రీమ్ రియలీ రియలీ బిగ్. మేము ఏది ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోలేదు. ఇట్స్ ఆల్వేస్ అస్. తన ఫ్యామిలీకి తను చేసుకున్నాడు, నా ఫ్యామిలీకి నేను చేసుకున్నా. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవడం చూసినప్పుడు ఐ థాట్ హీడ్ బీ అ గుడ్ పార్ట్నర్. ఎందుకంటే హీ నోస్ దట్ ఓకే ఫ్యామిలీ, చాలా ఎక్కువ ఫ్యామిలీని వాల్యూ చేస్తాడు. దట్స్ వేర్ ఐ రియలీ రియలీ అడ్మైర్ హిమ్. లక్కీగా పెళ్లి ముందు ఎంత 15-20 days ముందు అలా మంచి టైం దొరికింది కావ్యతో. సో దట్ వాజ్ ఎ గుడ్ మెమరీ. అలా వెళ్ళిపోతూ ఇదే లాస్ట్ లుక్ నా పెళ్లి ముందు చూసేది అని ఆ మెమరీ ఎప్పటికీ ఉంటుంది. ఇంకా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ గైస్. నెక్స్ట్ నేనే ఇస్తాను మైక్. నెక్స్ట్ మన పిల్లల ఇంకా నెక్స్ట్ సత్య. Throughout life he was in the US, around our and we fought a lot. We had so much fun together. I didn't think our friendship continued so long. చాలా కష్టపడి చిన్న ఉన్నప్పటి మా పిల్లలు చాలా కష్టపడి పైకి తెచ్చినందుకు మా బాబు చాలా మంచి పేరు వచ్చారు. అందులో చాలా It's more about him. He doesn't speak much. ఎక్కువ మాట్లాడడం లేకపోతే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తూ ఉంటా. She's so kind. She's my sweetheart. Who is more likely to forget an anniversary? So, because Ninna. No, okay. Who is most likely to try to during a movie? Okay, who takes longer to get ready? Who takes longer to get ready? Who is better dancer? You want to know? అందరూ మా గురించి మాట్లాడారు. నేను మా డాడీ, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా చెల్లి ఒక్కసారి మాట్లాడతాను.
సో నేను యుఎస్ వెళ్తాను అంటే ఎవ్రీబడి హ్యాడ్ ఎ ప్రాబ్లం. ఒక అమ్మాయిని పెళ్లి చేయకుండా ఎందుకు ఏంటి అని. వచ్చిన తర్వాత కూడా we had so many problems. నాకు స్ట్రాంగెస్ట్ ఆఫ్ పిల్లర్స్ మమ్మీ డాడీ. అడిగేదాకా మేము చిన్నప్పుడు అమ్మ పెరిగారు. അഞ്ച് വണ്ണപ്പൂവേ കാണോ ഉന്ന. I am proud of my both the daughters. వీళ్ళు ఇద్దరు ఒకరికొకళ్ళు సహాయం చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వికాస్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. I think Kavya, you understand that, right? You have done a great job. You have made your parents proud. And very, very, very happy to be with you. Keep up the good work, Kavya. Really, really looking forward to have many get-togethers. Baby, baby, tera nahi main lover. Akkhan da dangeya hona nahi main recover. Tenu jo takkeya reha nahi main sober. Tera mere dil te hai, rooh te hai asar. బంగట్టి కాలేజ్ బంగట్టి హార్ట్ అటాక్ అనే ఒక మూవీకి వెళ్ళి చాలా మెల్లిగా నాకు జస్ట్ మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదా అని అడిగాడు. I did propose her in mall. బట్ యా బాగుండే ఆ ఫీలింగ్, అందరూ మనుషుల మధ్యలో ఒక చిన్న ప్రపోజల్. అసలు నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ హార్ట్ అటాక్ థియేటర్లో లవ్ చేసుకుంటున్నాం కదా అని మాత్రం ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను ఇద్దరికి అని ఏం రాయలేదు అసలు వెడ్డింగ్ గురించి. సో ఎంతసేపు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉండే నేను, అంటే అందరూ సెటిల్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అందరూ యూనో మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట. ఖచ్చితంగా చేసుకుంటున్నాం, కాకపోతే ఐ డి నాట్ రైట్ ఇట్ ఎనీవేర్. బట్ ఎఫర్మేషన్స్లో నేను లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసినాను రాయడం. బట్ ఓ వావ్,
ఆల్రెడీ ఇల్లు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ వేరేది రాస్తా వికాస్ గురించి. Lately, we thought, okay, this is the right time. So last year, when I visited India, talked to my family, to my parents, and tell that we are about to get married. Get a permission to with my father, with my mom, and with my grandmother. Then take it from there. అదే మామూలుగా మాట్లాడతా, అమ్మమ్మ నేను ఒక విషయం చెప్తాను, నువ్వేమీ ఇదవో కదా అంది. సరే నేను బయటపడకుండా ఏంటమ్మా చెప్పు అంటే, ఇది నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితే నేను అంది. ఇంకా తను అన్నాక ఇంక నేను కాదని ఎలా అంటానయ్యా. When I went to India, I did visit their parents. They accepted me happily. I was like, I thought it won't be that easy convincing them. సివిలైజేషన్ అని ఏదో ఒక ఫెస్ట్ ఉంటుంది, లేకపోతే ఏదో మొత్తానికి సిబిఐటీలో ఏదో ఫెస్ట్ ఉంది. నేను శారీ కట్టుకున్నాను, అప్పుడే కొత్తగా వెలిసిన లవ్ కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్. ఓకే ఇప్పుడు చూపించాలి, శారీ కట్టేసుకున్నాం మనం, ఇది చూపించాలి అని చెప్పి. తను ఎగ్జాక్ట్గా ముందు రోజు నైట్ మణిపాల్ యూనివర్సిటీ నుంచి మ్యాచ్ ఆడి రిటర్న్ వచ్చాడనమాట. ద వెరీ నెక్స్ట్ డే ఐ కాల్డ్ హిమ్, ఐ సెడ్, హే నేను శారీ కట్టుకుంటున్నా, మధ్యాహ్నం నువ్వు కాలేజ్కి రా, దాని తర్వాత నువ్వు ఏదైనా చేయి. వస్తా 11 o'clock మంచి ఎండలు, 11 అయింది, 12 అయింది, వచ్చేస్తున్నాను 5 minutes, 1 అయింది, 2 అయింది, ఇంకా రావట్లేదు, 3 అయింది. నాకు ఇంకా విసుగొచ్చేస్తుంది, శారీ ఇంక తీసేయాలి, ఇంకా అవ్వట్లేదు ఇది అని. అప్పుడు వచ్చాడు ఒక బ్లూ షర్టు, బ్లూ జీన్స్ వేసుకొని. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, గండిపేట్, మాకు కాలేజ్ బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, ఆ ప్లేస్ నుంచి వచ్చాను అన్నాడు. ఆ ప్లేస్ ఏంటి అనేది వదిలేద్దాం వికాస్కి. దాన్ని గండిపేట్ వైన్స్ అంటారు అనమాట. నాతో దాదాపుగా ఒక 4 hours 5 hours వెయిట్ చేయించి 5 minutes 3 minutes 2 minutes అనుకుంటూ మెల్లిగా హీరో ఎంట్రీ ఫ్రమ్ గండిపేట్ వైన్స్ అదనమాట. ఆ రోజు ఏంటి ఏం చేసి వచ్చావు అంటే తెలుస్తుంది ఎవరికైనా ఏం చేశారు, కానీ ఐ డిడ్ంట్ టాక్ మచ్. అగైన్ అదే రోజు తన షీల్డ్ తీసుకున్నది, స్టేజ్ మీదకి వెళ్ళి చక్కగా రెడీ అయ్యి వెళ్ళి తీసుకున్నది అదే రోజు అనమాట. సారీ చిక్కు, గుర్తుంటుందని చెప్పా. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే, నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే, కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే, ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే. పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే, ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే, సగమే చేయాలి ఈ పయనం తోడు నీడై, సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే. నాట్ లైక్ అ సన్ ఇన్ లా ఫర్ మై పేరెంట్స్ ఆర్ మా చెల్లికి వీళ్ళకి మా అమ్మమ్మకి, కానీ ఒక కొడుకు పుట్టాడు, కొడుకు వచ్చేసాడు అన్న
ఆనందం అనమాట మా అమ్మాళ్ళకి. ఓకే నాకు ఒక కొడుకు ఉన్నాడు ఇప్పుడు అని. నాకు అప్పటికి చిక్కు అంటే సపోటా అని, చిక్కు అంటే విరాట్ కోహ్లీ ఇది నిక్ నేమ్ అని ఏమీ తెలియదు. లేటర్ ఆన్ మెల్లిగా ఇది ఎంత ఎక్కువ పాకేసిందంటే నా ఫ్రెండ్స్ అందరికీ వికాస్ అంటే ఆశ్చర్యపోతారు, చిక్కు అని తెలుసు. మా ఫ్యామిలీ అందరూ ఇప్పుడు మొన్న పెళ్ళిలో కూడా అమ్మ నాన్న వాళ్ళందరూ చెల్లి అలాగే పిలుస్తుంది, మా అమ్మమ్మ అలాగే పిలుస్తుంది, అమ్మ నాన్న కూడా ఆఖరికి అలాగే పిలుస్తారు చిక్కు అని. I can't wait to start our journey together. పరిచయమే పరిణయమే ఏడుగురు నడిచిన క్షణమే. చిక్కు నువ్వు క్రికెట్ ఆడితే నాకు చూడటం చాలా ఇష్టం. ఐ హోప్ ఐ ప్రేడ్ యూ వుడ్ కంటిన్యూ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ USA. I hope you stay fit just to play cricket for few more years. పుట్టేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా క్రికెట్ నేర్పించు, నాకు అదొకటే కోరిక ఉంది. ఒకవేళ క్రికెట్ కుదరకపోతే ఏదైనా స్పోర్ట్ నేర్పించు. ఆ